సినిమా ఫైట్స్ నచ్చినాయి, బ్యాటింగ్ చేయడం ఆ విధానం నచ్చింది, పాటలు బాగున్నాయి, మంచిగా డాన్సులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ లుక్ బాగుంది, జగపతి బాబు గారి లుక్ ఇంకా బాగుంది. ఓకే రైట్. ఏమండి కథలు పెద్ద నేను అది కాదు కానీ ఓవరాల్ గా బాగుంటుంది సినిమా. మీరు చూసిన తర్వాత మీరే డైరెక్ట్ చెప్పేసేయండి. ఓకే ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. కుస్తీ బాగుంది, కుస్తీ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ అంటే బాగుంది, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ బీట్ కూడా చాలా బాగుంది. 9.5 out of 10. చాలా బాగుంది, నెగటివ్ రివ్యూస్ నమ్మకండి, చాలా బాగుంది మూవీ. సినిమా అయితే సూపర్ ఉంది. పెద్ద మాత్రం ఎస్ఆర్ఎస్ లో ఆడాలి. నెక్స్ట్ టైం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ బాగుంది. సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. పెద్ద ఎస్ఆర్ఎస్ కి ఆడాలన్నా చెప్తున్నా, వరల్డ్ కప్ మనదే, మొత్తం కప్ మొత్తం అన్ని సూపర్ అన్న. పెద్ద రామ్ చరణ్ యాక్షన్ సూపర్, రామ్ చరణ్ ఇరగదీసిండు యాక్షన్. చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్ గారు. ఎంచుకున్న స్టోరీ ఇంకా అంత లెంతీ కాకుండా ట్రిమ్ చేసి ప్రాపర్ గా తీసుకుంటే బాగుంటుంది. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారు కూతురు అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ యాక్టర్ అనుకుంటున్నారా అనేది అర్థం కావట్లా. దేవరాలో కూడా అంతే చేశారు. అందాల కోసం ఆ హీరోయిన్లు ఏదైనా ఇంపాక్ట్ ఉంటే, ఇప్పుడు ఉప్పెన తీశారు, కృతి శెట్టి గారికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అయితే బాగుండేది అనిపించింది. జాన్వీ కపూర్ గారికి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ బోర్ ఉన్నా యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఎమోషన్ కూడా మరీ ఓవర్గా కనెక్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ మనకి అంటే ఎమోషన్ మనకి 3 waysలో చూస్తాం సినిమా. ఎంటర్టైన్ అవ్వాలి, ఎమోషన్ ఫీల్ అవ్వాలి, అండ్ సినిమా ఆ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. ఆ 3 జరగలేదు ఈ సినిమాలో, అది ప్రాబ్లం. అంటే బోర్ ఫీల్ అవడం వల్ల వరల్డ్లోకి వెళ్ళాలి. సో ఆయన ఈ సినిమాలో బాడీ చూసాక నాకు మస్తు ఓడిషన్ వచ్చింది. ఐ వాంట్ టు గెట్ ఇన్ షేప్ లైక్ హిమ్ అని. ఫర్ హిజ్ ఏజ్ ఆబ్వియస్లీ ట్రైనర్స్ ఉంటారు, బట్ ఎంత ఉన్నా కానీ ఆ డెడికేషన్ అనేది అంతే. ఐ డెఫినెట్లీ లైక్ రెస్లింగ్ ఇర్రకి తీసాడు. నేను చెప్తాను, తెలుగు మూవీస్లో మన దగ్గర రెస్లింగ్ మూవీస్ అంత లేవు. ఐ థింక్ లాస్ట్ వెంకటేష్ గారు జింగిడి అవన్నీ అది అప్పుడు, అండ్ దంగల్ ఇన్ హిందీ ఆబ్వియస్లీ. బట్ తెలుగులో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. బికాస్ మనం ఇప్పటివరకు చూసేది క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఇస్తారు. దీనిలో క్రికెట్, రెస్లింగ్, లాస్ట్కి ట్విస్ట్ ఉంటుంది, అది మీరు చూడాల్సిందా. ఎమోషన్స్ ఐ వుడ్ సే ఫ్రాంక్లీ ఎమోషనల్ బాగా ప్లే చేయడు. బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ మనకి అట్లా ఎమోషన్ పెట్టి మన ఆడియన్స్ గ్రిప్ చేయాలి. పహల్వాన్ క్యారెక్టర్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే అసలు ఏడిపించేసాడు భయ. ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే అసలు క్లైమాక్స్, అసలు ఉప్పినాలో ట్విస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది భయ. ఈ సినిమాలో మామూలు ట్విస్టులు కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేసి కన్నీళ్ళు తెప్పించాడు భయ. బుచ్చిబాబు చెప్పినట్లు నిజంగానే మాతో బ్యాట్ క్రికెట్ ఆడిపించాడు భయ్య. పెహల్వాన్తో మా పెహల్వాన్ క్యారెక్టర్ తెప్పించాడు భయ్య. మమ్మల్ని ఆడిచ్చాడు, పాడిచ్చాడు, నవ్విచ్చాడు, క్లైమాక్స్ లో అయితే ఏడిపించాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ బుచ్చిబాబు పెద్దని తన గుడ్డల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు భయ్య. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పెట్టేస్తాడు భయ్య. బుచ్చి క్యారెక్టర్ మామూలుగా లేదు అసలు. ఆ పెహల్వాన్ క్యారెక్టర్ తో ఎలివేషన్ అయితే దుమ్ములు లేపి పడేశాడు. అసలు ఆ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది భయ్యా. కొన్ని సీన్స్ హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ముందు దంగల్ ఆ క్యారెక్టరైజేషన్ అయితే అసలు హైలైట్. బాడీ అయితే నిజంగా ఆయన కష్టం మొత్తం చూపించారు సినిమాలో. కొన్ని సీన్స్లో అయితే ఏడుపు కూడా వచ్చింది. ఆ కాల్ ట్రైన్ నుంచి కాల్ బయట పెడతారు, ఆ సీన్స్ అయితే హైలైట్ ఉంటుంది. అండ్ జగత్ బాబు గారి క్యారెక్టర్ కూడా హైలైట్. ఓవరాల్గా నిజంగా చాలా ఓవరాల్ మీరు మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎమోషనల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఎంత ఎమోషనల్, సెకండ్ హాఫ్లో కూడా అలానే ఉంటుంది. మీకు 3 hours ఎక్కడ బోర్ కొడదు అలా కూర్చోబెడతారు బుచ్చిబాబు. నిజంగా ఒక సెకండ్ మూవీకి ఏఆర్ రెహమాన్ అందరం తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే అది ఆయన నిజంగా ఆయన మీకు బుచ్చిబాబు కూడా అలా కనపడతాడు మీకు. శివరాజ్ కుమారే అసలు రామ్ చరణ్కి ట్రైనింగ్ మొత్తం అసలు హైలైట్ ఉంటుంది. మీకు మూవీ ఒకసారి చూడండి. ఎవరో చెప్పిన రివ్యూస్ అన్ని అనమాట. నేను ఇందాక ఒక రివ్యూ విన్నాను, ఫస్ట్ హాఫ్ చాలా లాగను, ఫస్ట్ హాఫ్ కూడా అసలు సూపర్ ఉంటుంది. ముందు రివ్యూస్ ఇవన్నీ ఆపేసి మీరు ఒక్కసారి మూవీ చూడండి, హైలైట్ ఉంటుంది ఎమోషనల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా బాగా నచ్చింది అనమాట మూవీ కూడా. క్రికెట్ ఫస్ట్ మీకు షార్ట్స్ క్రికెట్ ఉంటుంది, క్రికెట్ షార్ట్స్ చాలా బాగుంటాయి. దంగల్ కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దంగల్లో బాడీ బాగుంటుంది. దంగల్ బాడీ అంటే లాస్ట్లో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ మీరు అది మీకు సస్పెన్స్ అనమాట. అక్కడే కొంచెం
అది రన్నింగ్ ఎలా వెళ్తాడని మీకు అప్పుడు తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఓవరాల్గా మూవీ. అదే చెప్తాను, ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసాను. జగబాబు గారి క్యారెక్టర్ అక్కడ మీకు కొంచెం ఎమోషనల్ వస్తుంది అనమాట. జగబాబు క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ చూసినప్పుడు మీకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు మీరు కూడా. ఉప్పెన సినిమాలో ఆయన కోచ్ ప్రొడక్షన్, దీంట్లో మా రామ్ చరణ్ గారి కోచ్ ప్రొడక్షన్. కోచుడు కాకుండా సినిమా స్టోరీ, అరే ఒక మనిషి డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలి, ఆ స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజ్ క్రికెట్ అంటాడు, మళ్ళీ అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. ఇలాంటి సినిమా తీయకండి, దండం పెడతారు. 600 బొక్క బ్రో, అసలు బీర్ తాగి బిర్యానీ పడి పడుకుంటే అయిపో. 600 బొక్క అయింది, దండం పెడతా. బుచ్చిబాబు గారు ఇంకోసారి మీరు కనబడకండి, ఇక ఇంకోసారి కోసులు బంద్ చేయండి జరా ప్లీజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.